ఇండోనేషియా తన నేచురల్ బ్యూటీ, అందమైన ద్వీపాలు మరియు గొప్ప సాంస్కృతిక చరిత్రకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. వేలాది చిన్న మరియు పెద్ద పెద్ద ఐలాండ్స్ తో కూడిన ఈ అద్భుతమైన దేశం మొత్తం 17 ప్రధాన ద్వీపాలు ఉన్నాయి. అయితే ఇండోనేషియాలో మేజర్ రిలీజియన్ ఇస్లాం అని అందరికీ తెలిసిందే. ఇక్కడ మొత్తం జనాభా సుమారు 28.7 కోట్లు ఉండగా అందులో 90% మంది ముస్లింలే ఉన్నారు. అందుకే ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశంగా ఇండోనేషియా రికార్డు సృష్టించింది. ఇండోనేషియా అనేది ఒక సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ కంట్రీ. దీనికి ఒక పవర్ఫుల్ రాజ్యాంగం ఉంది. ఇక్కడి పొలిటికల్ సిస్టమ్ అంతా పంచశీల అనే హిందూ మతానికి సంబంధించిన సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. ఇది అన్ని మతాలకు సమానత్వాన్ని కల్పిస్తుంది. ఈ కారణంగానే ఇక్కడి ప్రభుత్వం 6 ప్రధాన మతాలకు అధికారిక గుర్తింపునిచ్చింది. అవి ఇస్లాం, ప్రొటెస్టెంట్ క్రిస్టియానిటీ, క్యాథలిజం, హిందూ మతం, బౌద్ధ మతం మరియు చైనాకి చెందిన కన్ఫ్యూషియనిజం. ఇక్కడి ఫేమస్ బాలి ద్వీపంలోనే దాదాపుగా 88% జనాభా హిందువులే ఉన్నారు. దీనివల్ల బాలి ఐలాండ్ మొత్తం ఇండోనేషియాలోనే హిందూ సంస్కృతికి మరియు సనాతన ధర్మానికి ఒక అతిపెద్ద పవర్ఫుల్ హబ్గా నిలిచింది. ఇతని పేరు జరోడి సులికాంత్రో. ఇండోనేషియాలోని బాలి ప్రాంతానికి చెందిన ఇతను మొన్నటి పండగ వరకు ఇస్లాం మతాధికారిగా కొనసాగాడు. కానీ సరిగ్గా బక్రీద్ రోజున ఇతను ఇస్లాంను వదిలి అధికారికంగా సనాతన హిందూ ధర్మంలోకి మారాడు. దాంతో పాటు 12 మంది ముస్లింలను తన ఇంటికి పిలిచి వారిని కూడా హిందూ ధర్మంలోకి వాపసీ అయ్యేలా చేశాడు. కేవలం హిందూగా మారడమే కాకుండా ఇండోనేషియా హిందూ పూజారిగా బాధ్యతలు చేపట్టడం ఇక్కడ విశేషం. బాలి స్థానిక భాషలో వీరిని హిందూ పెమాంకు అని పిలుస్తారు. ఇండోనేషియా హిందూ సంప్రదాయంలో ఈ హిందూ పెమాంకు అనేది పూజారులకు ఇచ్చే అత్యున్నతమైన హోదా. అంటే ఇప్పుడు ఆయన ఇండోనేషియా హిందువుల ప్రధాన పూజారిగా ఒక కొత్త ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించారన్నమాట. సాధారణ ప్రజలు ఆలయానికి ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఈ పెమాంకులు వారి కోసం పవిత్రమైన మంత్రాలను పఠిస్తారు. భక్తుల నుదుటిపై బియ్యంతో తిలకం దిద్ది పవిత్ర జలాన్ని వారిపై చల్లుతారు. అంతేకాదు గ్రాండ్ ఫెస్టివల్స్ కి సంబంధించిన పూర్తి పూజా కార్యక్రమాలు కూడా ఈ వేది పెమాంకు మాత్రమే లీడ్ చేస్తారు. ఆయన తన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను ఇస్లాంని వదిలి ఒక ఇండోనేషియా హిందూ పెమాంకుగా ఎందుకు మారాను అనే దానికి ఒక పవర్ఫుల్ రీజన్ చెప్పారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, మా తాతగారు చాలా కఠినమైన ముస్లిం. చిన్నప్పటి నుంచే ఆయన నన్ను క్రమం తప్పకుండా మసీదుకు తీసుకెళ్లేవారు. నేను ఆయన పెంపకంలోనే పెరిగాను. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ నేను ఖురాన్తో పాటు ఇండోనేషియా రామాయణం మరియు మహాభారతాన్ని కూడా చదవడం ప్రారంభించాను. అలా చదువుతున్నప్పుడు నాకు ఖురాన్కు పూర్తిగా భిన్నమైన ఒక అద్భుతమైన తత్వశాస్త్రంగా కనిపించింది ఈ రామాయణ మహాభారతాలు. రామాయణం మరియు మహాభారతంలో అహింసను బోధించే సంస్కృత శ్లోకాల ద్వారా ఈ భూమిపై ఉన్న ప్రతి ఒక్క జీవిని ఎలా ప్రేమించాలో, చాలా గౌరవించాలో తెలుసుకున్నానని, అందుకే ఇస్లాం వదిలి హిందూ మతంలోకి మారానని ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు ఇండోనేషియా మాజీ ప్రెసిడెంట్ జోకో విడోడో ఏకంగా శ్రీకృష్ణుణ్ణి తన పర్సనల్ సూపర్ హీరోగా భావిస్తాను అని చెప్పారు. వాస్తవానికి ఒక ఇంటర్వ్యూలో జోకో విడోడోని ప్రపంచంలో మీకు ఇష్టమైన ఏ సూపర్ హీరో పవర్స్ మీకు లభించాలని కోరుకుంటారు అని అడిగినప్పుడు ఆయన ఒక ముస్లిం కాబట్టి ఇస్లాంకు సంబంధించిన ఏదో ఒక పేరు చెప్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ జోకో విడోడో ఒక చిన్న చిరునవ్వుతో శ్రీకృష్ణుడు అని తన ఆన్సర్ ఇచ్చి అందరినీ షాక్ కి గురి చేశాడు. To have? Krishna. Karena Krishna itu kalau di Indonesia, khususnya di Jawa itu sakti, cakra itu, sehingga Krishna ini sakti sekali. Tetapi juga dia తాను శ్రీకృష్ణుడులా మారాలని కోరుకుంటానని, ఎందుకంటే ఇండోనేషియాలో ముఖ్యంగా జావా రీజియన్ లో శ్రీకృష్ణుడు అత్యంత పవర్ఫుల్ అండ్ సుప్రీం గాడ్ గా పరిగణించబడతారని ఆయన చెప్పాడు. ఆయన వద్ద ఉండే సుదర్శన చక్రం ఆయనను మోస్ట్ పవర్ఫుల్ గా చేస్తుంది. శ్రీకృష్ణుడు కేవలం శక్తివంతుడే కాకుండా ఎంతో ఇంటెలిజెంట్ మరియు కైండ్ హార్టెడ్ పర్సన్ కూడా. నిజానికి జోకో విడోడో జావా ఐలాండ్ లోనే పుట్టడం జరిగింది. జావాలో శతాబ్దాలుగా వయాంగ్ కులిత్ అనే సాంప్రదాయ తోలుబొమ్మలాటల ద్వారా రామాయణ మహాభారత ఇతిహాసాలను అద్భుతంగా ప్రదర్శిస్తుంటారు. అందుకే అక్కడి ముస్లిం కమ్యూనిటీ కూడా శ్రీకృష్ణుడిని పాలిటిక్స్, స్ట్రాటజీ మరియు ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ఒక గ్రేట్ మెంటర్ గా, ఒక దైవిక గురువుగా మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక ముస్లిం దేశానికి అధ్యక్షుడిగా ఉండి కూడా ఆయన ఇస్లాంకు సంబంధించిన ఏ కల్పిత పాత్రనో లేదా కథలనో ప్రస్తావించలేదు. ఆయన కేవలం సనాతన ధర్మానికి సంబంధించిన మన శ్రీకృష్ణుడి పేరును మాత్రమే చాలా గౌరవంగా ప్రస్తావించారు.
మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టుగా ఒకప్పుడు ఆయన ముస్లిం మసీదులోనే ఇమాంగా ఉండేవారు. కానీ ఆ సమయంలో అక్కడి ప్రజల మానసిక సమస్యలకు గాని ఆధ్యాత్మిక ప్రశ్నలకు గాని ఆయన పూర్తి పరిష్కారం చూపించలేకపోయారు. ఆ క్రమంలోనే కొందరు హిందూ జ్ఞానులు ఆయనను కలిసి వేదాలు చదవమని మరియు హిందూ ధర్మాన్ని అనుసరించమని సూచించారు. దాంతో వేదాలలోని సత్యాన్ని గ్రహించిన ఆయన హిందూ మతాన్ని స్వీకరించి ఇప్పుడు సనాతన ధర్మానికి ఒక అత్యంత దృఢమైన అనుచరుడిగా మరియు ప్రచారకుడిగా మారిపోయారు. ఇప్పుడు బగుష్గా మారి ఈయన ఒక పవర్ఫుల్ సంకల్పం తీసుకున్నారు. కేవలం ఆయన మారడమే కాదు, ఏకంగా 10,000 మంది ఇండోనేషియా ముస్లింలను కూడా సనాతన ధర్మంలోకి తీసుకొచ్చి ఒక హిస్టారికల్ రికార్డు క్రియేట్ చేశారు. He was not able to solve all the problems to people. There is no peace. Some voice told him to go for Vedas and Hinduism. He has felt that through meditation process and he converted into Hindu. He is a staunch follower as well as propagator of Hinduism. Now today, Bagus has taken a vow. At least this year, he will help convert 10,000 Muslims minimum. ప్రస్తుతం ఇండోనేషియాలో సనాతన ధర్మం యొక్క ఇంపాక్ట్ ఏ రేంజ్ లో విస్తరించిపోయిందంటే, ఇండోనేషియాకు చెందిన ఒక ముస్లిం ప్రొడ్యూసర్ ఏకంగా మన మహాభారత బ్యాక్ డ్రాప్ లో ఒక భారీ సినిమాను కూడా ఆ సినిమా పేరే క్షత్రియ దేవ ఘటోత్కచ. కౌరవ పాండవ యుద్ధ కాలంలో అశ్వత్థామ మరియు ఘటోత్కచుడి మధ్య జరిగిన ఆ భీకరమైన పోరాటాన్ని ప్రతిబింబించేలా ఈ సినిమాను అద్భుతమైన విజువల్స్ తో రూపొందించారు. ఈ సినిమా కోసం వారు ఒక గ్రాండ్ మరియు కంప్లీట్ ఫిక్షనల్ వరల్డ్ నే క్రియేట్ చేశారు. ఇండోనేషియాలోని జావా ప్రాంత సంస్కృతిలో మహాభారతం అనేది శతాబ్దాలుగా ఒక అన్సపరేబుల్ పార్ట్ అయిపోయింది. అక్కడి ముస్లింలకు మహాభారతం అనేది ఏదో పరాయి దేశపు ఇతిహాసమో లేక వేరే మతానికి సంబంధించిందో కాదు. వారు దాన్ని తమ సొంత హిస్టరీ మరియు కల్చరల్ హెరిటేజ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ భాగంగా ఓన్ చేసుకుంటారు. ముఖ్యంగా మహాభారతంలోని భీముడు మరియు హిడింబల కుమారుడైన ఘటోత్కచుడు ఇండోనేషియాలో ఒక లెజెండరీ లెవెల్లో ఫేమస్. ఈ మధ్య కాలంలోనే కాదు, గత 5-6 సంవత్సరాలుగా ఇండోనేషియాలో వేగంగా హిందూ మత వ్యాప్తి బాగా పెరిగింది. కొంతమంది ముస్లింలు తమ మతాన్ని వదిలి సనాతన ధర్మానికి తిరిగి వస్తున్నారు. హై ప్రొఫైల్ సెలబ్రిటీలు, ప్రముఖ వ్యక్తులు హిందూ మతాన్ని స్వీకరించారు. వారిలో మోస్ట్ పవర్ఫుల్ నేమ్ ఏంటంటే ఇండోనేషియా ఫౌండింగ్ ఫాదర్, మాజీ ప్రెసిడెంట్ సుకర్నో కుమార్తె సుకుమావతి సుకర్నో పుత్రి. ఈమె అక్టోబర్ 26, 2021 ఇస్లాంను వదిలి అధికారికంగా సనాతన ధర్మాన్ని స్వీకరించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. సుకుమావతి తన 70వ బర్త్డే రోజున బాలి ద్వీపంలోని సింగరాజా సిటీలో శుద్ధివద్ని అనే ఒక పవిత్ర సాంప్రదాయ హిందూ రిచువల్ కార్యక్రమం ద్వారా ఈ హిస్టారికల్ డెసిషన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా హిందూ మతాన్ని స్వీకరించడం అనేది తన సొంత రూట్స్ కి తిరిగి వెళ్లడం లాంటిదని సుకుమావతి స్వయంగా ప్రకటించింది. నిజానికి ఆమె అమ్మమ్మ బాలీకి చెందిన ఒక హిందూ మహిళ కావడం, దాంతో చిన్నప్పటి నుండే సుకుమావతి తన అమ్మమ్మ యొక్క హిందూ సంస్కృతి, ట్రెడిషన్, ఆచారాలు మరియు ఫిలాసఫీ ద్వారా విపరీతంగా ఇన్స్పైర్ అయ్యారు. అయితే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశంలో ఒక మాజీ ప్రెసిడెంట్ కూతురు ఇలా మతం మారడం అనేది ఒక నేషనల్ లెవెల్ సెన్సేషన్ గా అయింది అప్పట్లో. ఈ బిగ్ డెసిషన్ కోసం సుకుమావతి ముందుగానే తన ఫ్యామిలీ, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తో డిస్కస్ చేయగా వారందరూ ఆమె పర్సనల్ చాయిస్ ని పూర్తిగా గౌరవించి సపోర్ట్ చేశారు. దీని తర్వాతే అక్టోబర్ 26, 2021 ఆమె అఫీషియల్ గా హిందూ మతంలోకి అడుగుపెట్టారు. ఇండోనేషియాకు మరియు హిందూ ధర్మానికి మధ్య ఉన్న ఈ రిలేషన్షిప్ నేటిదో రేపటిదో కాదు, అది వేల సంవత్సరాల నాటి ఒక ఎపిక్ హిస్టరీ. ప్రాచీన కాలంలో ఇండోనేషియా పూర్తిగా హిందూ మరియు బౌద్ధ సంస్కృతులతో విలసిల్లిన ఒక పవిత్ర ప్రాంతంగా ఉండేది. అక్కడ ప్రజలు త్రిమూర్తులైన విష్ణువు, శివుడు మరియు బ్రహ్మదేవులను అత్యంత భక్తితో ఆరాధించేవారు. ముఖ్యంగా మజాపహిత్ సామ్రాజ్యం ఇండోనేషియా చరిత్రలోనే అతిపెద్ద మరియు అత్యంత పవర్ఫుల్ హిందూ ఎంపైర్ గా నిలిచింది. ఈ సామ్రాజ్య కాలంలోనే ఇండోనేషియా అంతటా హిందూ సంస్కృతి తన గోల్డెన్ ఎరాను అంటే అత్యున్నత స్థాయిని చూసింది. నిజానికి మజాపహిత్ కాలానికి ముందే ఇక్కడ హిందూ మరియు బౌద్ధ మతాలను విస్తృతంగా ప్రచారం చేసిన అనేక మంది గ్రేట్ కింగ్స్ ఉండేవారు. ఆ రోజుల్లో ఇక్కడ రాజుల పేర్లు కూడా పూర్తిగా సంస్కృతంలోనే ఉండేవి. ఉదాహరణకి రాజా మూలవర్మన్ మరియు రాజా పూర్ణవర్మన్ వంటి పేర్లు దీనికి పక్కా ప్రూఫ్. హిస్టరీకి సంబంధించిన అత్యంత పురాతన ఆధారాలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. ఇండోనేషియాలో బోర్నియో ద్వీపంలో రాళ్లపై చెక్కబడిన కొన్ని అత్యంత పురాతన శాసనాలు లభించాయి. వీటిని యూప్ శాసనాలు అని పిలుస్తారు. ఇవి 4వ లేదా 5వ శతాబ్దానికి చెందిన సనాతన ధర్మ మూలాలు కావడం విశేషం. అక్కడి రాజులు ఎంతో భక్తితో గొప్ప గొప్ప యజ్ఞాలు నిర్వహించేవారని, వేద పండితులకు, బ్రాహ్మణులకు వేల కొద్ది గోవులను దానం చేసేవారని ఈ పవిత్ర శాసనాల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఇండోనేషియాలోని జావా ద్వీపంలో అత్యంత వైభవంగా నిర్మించిన ప్రంబనాన్ టెంపుల్ దీనికి ఒక లివింగ్ ఎగ్జాంపుల్ అనే చెప్పాలి. ఇది
ఇండోనేషియాలోని మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ బిగ్గెస్ట్ హిందూ టెంపుల్ ఇది. ఈ టెంపుల్ గోడలపై రామాయణ మహాగాథలు రాతిపై అద్భుతమైన శిల్పాలుగా చెక్కబడి ఉంటాయి. ఇస్లాం ఆ దేశంలోకి అడుగు పెట్టడానికి చాలా కాలం ముందే ఇండోనేషియా ప్రజలు పూర్తిగా వైదిక పద్ధతుల్లో సనాతన జీవన విధానాల్లో బ్రతికేవారు. నిత్యం పవిత్రమైన సంస్కృత మంత్రాలను పఠిస్తూ దేవాలయాల్లో దేవుళ్ళ విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించేవారు. భారతదేశంలో గంగామాతను ఎంత పవిత్రంగా పూజిస్తామో అదే విధంగా వారు కూడా అక్కడ లోకల్ నదులను పవిత్ర జలాలుగా భావించి ఆరాధిస్తారు. రామాయణ మహాభారత గాథలు వారి దైనందిన జీవితానికి ప్రధాన ఆధారంగా ఉండేవి. వీటిని వారు వాయాంగ్ నృత్యం మరియు నాటకాల ద్వారా తమ తదుపరి తరాలకు నెక్స్ట్ జనరేషన్ కు ఎంతో భద్రంగా బోధించేవారు. కానీ 13వ మరియు 15వ శతాబ్దాల మధ్య కాలంలో ఇండోనేషియాలోకి ఇస్లాం మతం గ్రాడ్యువల్ గా ఎంటర్ అయింది. వాస్తవానికి ప్రాచీన కాలంలో ఇండోనేషియా అనేది లవంగాలు, యాలకులు మరియు జాజికాయ వంటి సుగంధ ద్రవ్యాలకు అంటే స్పైసెస్ ట్రేడ్ కి ఒక గ్లోబల్ హబ్ గా ఉండేది. ఈ కాస్ట్లీ సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేయడానికి అరబ్ మరియు పర్షియన్ ముస్లిం వర్తకులు నౌకలు భారతదేశంలోని గుజరాత్ మరియు మలబార్ తీరం మీదుగా ఇండోనేషియా కోస్టల్ రీజన్స్ కి వచ్చేవి. ఈ బిజినెస్ వ్యాపారస్తులు కేవలం ట్రేడింగ్ చేయడమే కాకుండా అక్కడి స్థానిక ప్రజలతో క్లోజ్ గా కలిసిమెలిసి ఉంటూ వారితో బలమైన పరిచయాలు పెంచుకోవటం, మ్యారేజెస్ చేసుకోవటం మరియు తమ మతపరమైన ఐడియాలజీని ఆలోచనలను వారితో షేర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అంతేకాకుండా అప్పట్లో ఉన్న హిందూ మరియు బౌద్ధ రాజులు ఈ ముస్లిం వ్యాపారస్తులతో బిజినెస్ చేయటం వల్ల ఎకనామికల్ గా ఎంతో ప్రయోజనాన్ని చూశారు. దాంతో కమర్షియల్ అండ్ పొలిటికల్ బెనిఫిట్స్ కోసం కొన్ని పోర్ట్ సిటీస్ యొక్క రాజులు ఇస్లాంను స్వీకరించినప్పుడు వారి రాజ్యాల్లోని సామాన్య ప్రజలు కూడా క్రమంగా తమ రాజుల బాటలోనే నడుస్తూ మతం మారడం ప్రారంభించారు. ఈ విధంగా అక్కడ చిన్న చిన్న ముస్లిం సామ్రాజ్యాలు ఏర్పడటం మొదలైంది. అయితే ఇండోనేషియాలో కామన్ పీపుల్ హృదయాల్లోకి ఇస్లాంను డీప్ గా తీసుకురావడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన వారు ఎవరంటే వాళ్ళే వాలి సాంగో. 9 మంది పవిత్ర సూఫీ సాధువులు వీళ్ళు. ఈ సూఫీ సాధువులు కత్తి బలం ద్వారా కాకుండా కేవలం ప్రేమ, కరుణ మరియు సంగీతం ద్వారా ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేశారు అక్కడ. వీరు ఇండోనేషియా ప్రజలను తమ ప్రాచీన హిందూ మరియు బౌద్ధ సంస్కృతిని తమ ఆయుధంగా మార్చుకుని అక్కడి ప్రజలకు ఆల్రెడీ బాగా అలవాటైన రామాయణం, మహాభారతం మరియు వాయాంగ్ కులిత్ అంటే తోలుబొమ్మలాట వంటి హిందూ సంప్రదాయాల ద్వారానే ఇస్లామిక్ కథలను ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. అంటే ప్రజలకు తెలియకుండానే వారి మెదడులో ఇస్లాం భావజాలాన్ని సైలెంట్ గా ఎక్కించారు. ప్రజలకు ఈ యూనిక్ మెథడ్ చాలా ఈజీగా మరియు సుపరిచితంగా అనిపించడం వల్ల వారు ఇస్లాంను మెల్లమెల్లగా స్వీకరించడం జరిగింది. కానీ ఇస్లాంను స్వీకరించడానికి అస్సలు ఇష్టపడని హిందువులు జావా ప్రాంతాన్ని విడిచిపెట్టి పక్కనే ఉన్న బాలి దీవులకు వలస వెళ్లారు. అలా వారు బాలిని తమ కొత్త నివాసంగా మార్చుకుని నేటికి దానిని ఒక అద్భుతమైన హిందూ ఐలాండ్ గా సురక్షితంగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఇప్పుడే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, అలాగే కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇలాంటి మరిన్ని మైండ్ బ్లోయింగ్ అండ్ డీప్ అనాలిసిస్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.